హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన అందామా, ఉపవాస ప్రార్థన అందామా? ఆర్ యు ష్యూర్? అంతేనా? మైసూర్ బజ్జీలు 2 తినేసి వచ్చారా? ఏం లేదుగా. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ, అలాగే సేవకులందరికి కూడా అందరికి వందనాలు. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి సుదీర్ఘ సందేశాన్ని మీకు అందిస్తాను. ఎందుకంటే సకల ఆశీర్వాదాలకు ఆధారం దేవుని వాక్యం. ఈ నా మాటలు విని అంటే ఎంతగా మీరు దేవుని వాక్యాన్ని కూర్చుకుంటారో అంతగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన చరిత్ర భాగాన్ని మీతో పంచుకుంటాను. ఈ నా దేవుని మాటల ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడి ఉజ్జీవింపబడినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వర్తమానాన్ని మీరు పంచండి. రైట్? చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 5వ వాక్యం. జాన్పాల్, యాకోబును పంపిన ఈ ఫ్యాన్ లా. ఆదికాండం 28 5వ వాక్యం. యాకోబును పంపివేసెను. చాలు. ఇస్సాకు చిన్న కుమారుడైన యాకోబును పంపివేసెను. ఇస్సాకు యాకోబును పంపివేసెను, కన్న కొడుకుని పంపివేసెను. 28వ అధ్యాయం 19వ వాక్యం. ఇది కూడా ఆపిస్తాను, మీరు చూడండి. ఆదికాండం 28:19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. ఏమిటది? బూజు కాదబ్బా, బూజు కాదు. ఏమిటది? స్క్రూ లూజ్ అంటవే, ఆ లూజు. 35వ అధ్యాయం 35వ అధ్యాయం 7-8 వాక్యాలు. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు
దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ ఆ చోటికి ఎల్ బేతేలును పేరు పెట్టి. ఎల్ కాదు, ఎల్ ఏల్ బేతేల్ అను పేరు పెట్టిరి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడిను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడిను. అదే నువ్వు ఎలా చదువుతావని నీకు ఛాన్స్ వదిలిపెట్టా. అల్లాహు అక్బర్ అంటావేమో. అల్లోను బాకూత్ అంటే అర్థం ఏంటి? ఏడుపు చెట్టు. 3 వాక్యాలు చదివించాను. కన్న తండ్రి ఏమాత్రం జాలి కనికరము లేకుండా సెండ్ దెమ్ అవుట్, పంపివేశను. నిర్దాక్షిణ్యంగా పంపివేశను. ఓ రోజంతా ప్రయాణం చేశాడు. 48 మైళ్ళు, 77 కిలోమీటర్లు. ఒక్క రోజులో 77 కిలోమీటర్లు, 48 మైళ్ళు నడిచి ఆ రాత్రి ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు ఓ చోట పడుకున్నాడు. ఉదయాన్నే లెగిసి ఆ చోటుకి జస్ట్ బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే అర్థం దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని మందిరం, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. అంతక్రితం ఆ ప్రాంతానికి లోజు అనే పేరు. 35లో చదువుకున్నాం కదా. వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి 20 ఏళ్ల తరువాత మరలా అదే చోటుకు వచ్చి, నాకు అప్పట్లో అర్థం కాలేదు, దేవునితో నాకున్న అనుభవ జ్ఞానం కూసింతే ఉండేది, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది బేతేలు కాదు, ఇది ఏల్ బేతేల్ అని పేరు పెట్టారు. పెట్టాక ఆ తర్వాత వాక్యం ఎందుకు అక్కడ? అలాగని వాళ్ళ అమ్మగారు చనిపోయిందా, రెబెకా విషయం ఏమన్నా ఉందా అక్కడ అంటే అది కాదు. రెబెకా దాది అయిన దెబోరా చనిపోయింది. ఆవిడని అక్కడ ప్రాతి పెట్టారట. ఆ సంగతి ఎందుకు? వాళ్ళ అమ్మగారు కాదు కదా చనిపోయింది. దాదికి అంత ప్రాధాన్యత ఇవ్వాలనా? ఆ తర్వాత దేవుడైన యెహోవా యాకోబును ఆశీర్వదించెను.